మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని మార్కండేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తి ముక్కంటికి జలాభిషేకం చేసి పత్రి సమర్పించారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. లింగమయ్య దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లలో బార్లు తీరి భక్తులు నిలుచున్నారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయం మార్మోగింది. ఉభయదాతలు పట్టణ ప్రముఖులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలో అర్చకులు ఆంజనేయ శర్మ, వరుణ్ తేజ్ శర్మ తెల్లవారుజామున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు కాయకర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆంజనేయ శర్మ మాట్లాడుతూ మార్కండేయ మహాముని ప్రతిష్ఠించిన శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సర్వరోగాలు నయమవుతాయని, మృత్యుంజయులు అవుతారని తెలిపారు. శంభో శంకర నమస్వాయ నామస్మరణతో స్వామిని ఆరాధిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని చెప్పారు. మహాశివరాత్రి రోజున జలాభిషేకం, బిల్వార్చన చేయడం ఎంతో పుణ్యప్రదమని వివరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లో ఏర్పాటు చేసి స్వామివారిని తాకి దర్శించుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. ఓం నమ శివాయ. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ జగదాంబాదేవి సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేకువజామున 3 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకములు ఇవన్నీ నిర్వహించడం జరిగింది. అలాగే 3 గంటల నుండి భక్తులు బారులు తీరి స్వామివారి దర్శనానికి వేంచేసి ప్రతి ఒక్కరికి మార్కాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు జిల్లా కలెక్టర్ గారు, తర్వాత పోలీసు వారి సూచనల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి గర్భాలయంలో శ్రీ స్వామివారిని తాగే దర్శనం కల్పించడం జరిగింది. అలాగే భక్తులు కూడా మాకు చాలా సహకరించారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, క్యూ లైన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యము మరియు ఉచిత ప్రసాదము ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మార్కండేయ మహాబాహో సప్తకల్పాం సజీవన ఆయురారోగ్య ఐశ్వర్యం దేహిమే మునిపుంగవ. శ్రీ జగదంబా సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానం మార్కాపురం జిల్లా పట్టణంలో పురాతనమైన దేవాలయంలో ముఖ్యమైన దేవాలయం ఈ శివాలయము. ఈ శివాలయము కృతయుగం కంటే ముందుగా స్వామివారి ఇక్కడ మార్కండేయ మహర్షి ఇక్కడ తపస్సు గావించి స్వామివారు ప్రతిష్ఠ చేసిన శివలింగము. ఈ శివలింగానికి స్వామివారు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా నిత్యాభిషేకాలు చేశారని ఇక్కడ పురాణం ఉంది. ఈ శివాలయంలో ఎవరైనా కానీ అభిషేకం చేసుకుంటే వాళ్ళ కోరికలు త్వరగా నెరవేరుతాయని చెప్పి ఇక్కడ శాస్త్రవచనం ఉంది. అలాగే శ్రీ జగదంబా సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో ఎటువంటి కోరికలు కోరుకున్నా కానీ ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఈ జగదంబా సమేత మార్కండేశ్వర స్వామి శివాలయంలో స్వామివారికి ఎక్కడా లేని విధంగా నిత్యము ప్రతిరోజు కూడా స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అలాగే అమ్మవారికి శ్రీచక్ర నవార్చన, శ్రీచక్రానికి లలితా సహస్రనామంతో ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు కూడా దివ్యమైన అమోఘంగా స్వామివారికి అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మవారికి ప్రత్యేకంగా శుక్రవారాల పూట ఏకాదశ హారతులు, అలాగే అమావాస్య పూట సహస్ర నింబార్చన అంటే 1108 నిమ్మకాయలతో అమ్మవారికి అర్చన, అలాగే మాస శివరాత్రి రుద్రహోమము, అలాగే పౌర్ణమి పూట చండీ హోమాలు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా
మార్కండేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుందుగా కోరుచున్నాము. అలాగే శ్రీ జగదంబా సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పురస్కరించుకొని అనగా ఈరోజు వేకువజామున తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు, అలాగే సాయంత్రము స్వామివారికి ఎదుర్కోల కార్యక్రమము, అలాగే రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో ఏకాదశ రుద్రాభిషేకము, తదుపరి 4 గంటలకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరియు కోరడమైనది. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః.